నేను ఫస్ట్ విశ్వ గారు వస్తున్నారు ఇంటర్వ్యూ అనగానే ఆశాపాసం సాంగ్ గురించి ఫస్ట్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఆ సాంగ్ నాకు తెలిసి అది వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇంత మంచి సాంగ్ అసలు ఎలా మీరు లిరిక్స్ రాయగలిగారు విశ్వ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఐమ్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ యూ ఆల్. ఇకపోతే వెంకటేష్ మహా వెన్ హీ కేమ్ టు మీ అండ్ అప్రోచ్ మీ, తన సిచ్యువేషన్ చెప్పాడు. చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు బాగా నచ్చింది, వెరీ ఛాలెంజింగ్ అనిపించింది. సో ఇదండి ఆ 4 పార్శ్వాలు చెప్పి ఈ 4 ఆస్పెక్ట్స్లో ఉన్న పర్సన్ ఒకడేనండి అని చెప్పేసరికి చాలా సర్ప్రైజ్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది. సో ముఖ్యంగా ఈ పాటలో జీవితాన్ని అంటే ఒక పాజిటివిటీని నింపే విధంగా ఉండాలండి. నిరాశ నిస్పృహల్లో లోనవుతున్న వాళ్ళకి ఒక ఆశావాహంగా జీవితాన్ని ఎలా గడపాలో అని చెప్పే ప్రయత్నంలో ఒక పాజిటివిటీ నింపాలండి. దిస్ ఇస్ జీవితం గురించి మాట్లాడాలి స్థూలంగా. విశ్వ గారు, ఒక్కసారి మా 10 టీవీ ప్రేక్షకుల కోసం మీ నోట్లోంచి మేము వినాలనుకుంటున్నాం, మీ నోటితో ప్లీజ్. ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలోగానే ఏ తీరవును, చేరువైనా చేదు దూరాలే, తోడవుతూనే వీడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేమౌనో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలుగానే ఏదేమౌనో, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేమౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలుగానే ఏదేమౌనో. అద్భుతం. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే కొన్ని వేల సాంగ్స్, వందల సాంగ్స్కి లిరిక్స్ రాయడం కన్నా ఇలాంటి ఒక పాట ఉంటే చాలు, సాటిస్ఫై ఆడియన్స్. వెరీ హ్యాపీ. ఈ సాంగ్ నన్ను వరించటం ఒక అదృష్టంగా భావిస్తాను. ఆ పాట రాస్తున్నప్పుడు నాకు ఒక చక్కటి ఒక ఫిలసాఫికల్ చక్కటి జోన్లో ఉన్నా నేను. సో ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ సాంగ్. చాలా ఎంతో ఆనందంగా, కొన్ని పాటలకు కొంచెం వ్యయప్రయాసలతో రాయాల్సి ఉంటుంది, కానీ ఈ పాట రాస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఒక పీస్, ఒక జెన్ మోడ్లో ఉన్నట్టుగా ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి చిత్తవృత్తి, మనస్సు చక్కగా అలా ఆ స్థితిలో ఉందన్నమాట ఆ పాట రాస్తున్న సమయంలో. అంటే ఆశ పాశం అంటే ప్రేమ అంటారా? పాశం అనేది ఒక పాశం అంటే తాడు, అంటే ఒక ఆశ కట్టేస్తుంది అనమాట, కట్టి ఉంచుతుంది. కట్టి ఉంచే ఆశ అనేది ఒక పాశం అనమాట. ఆశ అనే పాశ బందీ చేసింది. సో ఒక పూర్తి మొత్తం పాట అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరే లోపల ఏదే మౌనం, చేరువైన చేదు దూరాలే,
తోడవుతూనే వీడే వైనాలే, నీదో కాదో తేలేలోగా ఏదేమవునో. రేపేమవునో అది కూడా ఒకటి ఉంటుంది. అది 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 చరణంలో అది వస్తుంది. చరణంలో వస్తుంది. సో ఈ పాట మొదలెడుతున్నప్పుడు సందిగ్ధత, ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక సందిగ్ధత ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఒక ఉత్కంఠ, ఉద్విగ్నత ఉంటుందన్నమాట. ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే ఆ పాటలో 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకొస్తాడు. అదంతా డిఫరెంట్ స్టోరీస్ లాగా అనిపిస్తుంటాయి. సో ఆ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఒకటేసారి చెప్తాడు. అది చెప్పడం ఇంత అద్భుతంగా అనేది చాలా గొప్ప ఈ విషయం. 3 సిచ్యువేషన్స్లో యాక్చువల్ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్నవి ఒకటే టైమ్ జోన్లో ఉన్నట్టుగా చెప్తున్నాడు. దట్ ఈస్ ది సర్ప్రైజ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సాంగ్ అనమాట. 3 డిఫరెంట్ టైమ్ జోన్స్, బాల్యము, యవ్వనము, కొంచెం మిడిల్ ఏజ్, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ 3 ఒకటేసారి రన్ చేస్తున్నాడు. సో డిఫరెంట్ టైమ్ జోన్స్లో అనేది ఒకటేసారి. బట్ ముగ్గురు లైఫ్స్లో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక సిచ్యువేషన్ ఉంది. సో ఒక తీరని ఒక ఆవేదన, నిర్వేదం ఉంది. ఆ నిర్వేదన అడ్రస్ చేస్తూ అంటే జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. రేపేమవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఆత్మహత్య ఈజ్ నాట్ ది ఆన్సర్, అది సమాధానం కాదు. సో 11th అవర్లో కూడా, అంటే జీవితంలో చివరి క్షణంలో కూడా మలుపు తిరగచ్చు. చివరి క్షణం వరకు కూడా ఆశని వదలకూడదు. అంటే వాట్ యు హ్యావ్ సెట్ అవుట్ టు డూ, ఏదైతే ఏ నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తున్నావో, అడుగులు వేస్తున్నావో, నువ్వు ఆ సందిగ్ధావస్థలో వెళ్ళి మళ్ళీ రిట్రీవ్ అవ్వకూడదు. ఓకే, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా నిరీక్షించాలి, వెయిట్ చేయాలి. అండ్ ఆ ప్రయత్నం చాలా పరిపూర్ణంగా చేయాలి. అప్పుడు తప్పకుండా కన్విక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫెయిత్, ఆ నమ్మకం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ చెప్పే విధానం, అంటే అందుకోసం ఆ పాటలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ చెప్పే ప్రయత్నంలోనే ఈ పాట నేను రాయటం జరిగింది. చాలా అద్భుతమైన పాట, అందరి ప్లేలిస్ట్లో ఉంటుంది.